సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. 16వ అధ్యాయం భక్తి శ్రద్ధల ప్రాధాన్యత. మనం గురువుల యందు అచంచలమైన నిర్మలమైన విశ్వాసం ఉంచినచో మనం అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరును. సద్గురువులకు కుల మతాలతో పని లేదు. వారికి భక్తి శ్రద్ధలే ప్రధానం. ఒకనాడు ఒక మామలదారు అకలంక రామభక్తుడు తన స్నేహితుడైన డాక్టర్తో కలిసి షిరిడి వెళ్ళాడు. ఆ డాక్టరు రాముని తప్ప మరెవ్వరినీ కొలవడు. ఆ డాక్టర్ ముందుగానే తన స్నేహితుడైన మామలదార్తో, నేను రామునికి ప్రియభక్తుడను, నన్ను బలవంతంగా షిరిడి తీసుకెళ్తున్నారు. అక్కడ మహమ్మదీయుడైన బాబాకు నమస్కరించమంటే కుదరదు. ఆ షరతుపైనే షిరిడి వస్తాను అన్నాడు. సరేనన్నాడు మామలదారు. ఇద్దరూ షిరిడీకి పోయారు. ఆశ్చర్యం! ఎవరైతే మహమ్మదీయ బాబాకు నమస్కరించనన్నాడో ఆ డాక్టరే మొదటగా బాబాకు వందనం చేశాడు. ఇది గమనించిన మిత్రులు ఆశ్చర్యపడి, బాబాకి నమస్కరించనన్నావుగా, మరి నీవే మా అందరికంటే ముందు మొక్కితివేమి అని అడిగారు. దానికి ఆ డాక్టరు, నా రాముడు ఎక్కడుంటే అక్కడే మొక్కుతాను, నాకు బాబాలో రాముడు దర్శనం ఇచ్చాడు, అందుకే నేను నమస్కరించాను అన్నాడు. అటు పిమ్మట తేరిపారా చూస్తూ అక్కడున్నది సాయిబాబానే అనుకుని వీరొక మహా గొప్ప యోగ సంపన్నులని డాక్టర్ గ్రహించాడు. ఆ తర్వాత బాబా అనుగ్రహించే వరకు మసీదుకు నుంచి పోరాదని నిశ్చయించుకున్నాడు. 3 రోజుల తర్వాత తన ప్రియ స్నేహితుడు ఖాండేష్ నుంచి రావడంతో అతనితో పాటు తప్పక మసీదుకు పోవలసి వచ్చింది. అక్కడ బాబా, ఏమయ్యా ఇలా వచ్చావు? ఎవరు పంపించారు నిన్ను? రానని భీష్మించుకున్నావుగా అన్నారు. డాక్టర్ నిశ్చేషుడయ్యాడు. భక్తుల మనసుల్లోని భావం బాబాకు ఎట్లు తెలిసింది? ఈయనొక భగవంతాంశ తంబూతుడేనని నానాటి నుండి బాబాకు ప్రియభక్తుడైనాడు. బాబా దివ్య పలుకులు భావగర్భితంగానూ అర్థవంతంగానూ మానవాళి జీవన పురోవర్తికి బాట వేయునుగాను ఉండేవి. ఆయన మాయ గురించి ఇట్లా అనేవారు, ఏ బాధరాబందీ లేకపోయినప్పటికీ ఈ మాయ నన్ను పీడించుచున్నది. హరిమాయ బ్రహ్మాదులని ముప్పతిప్పలు పెడుతుండగా నేనెంత? హరి ప్రసన్నుడైతే గాని మాయ నుంచి తప్పించుకోలేం. దీనికి ఒక్కటే మార్గం హరిభజనయే అనేవారు. అంతేకాదు, యోగులనేవారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సజీవ ప్రతిరూపములు అంటూ, ఎవరైతే నన్ను సాయి సాయి అని స్మరింతురో వారి నెల్లవేళలా నేను కాపాడదను. నాకు పూజా పునస్కారాలతో పనిలేదు, షోడశోపచారాలు అసలే అక్కర్లేదు, అష్టాంగ యోగములతో పనిలేదు. కావలసిందల్లా నిశ్చలమైన నిర్మలమైన భక్తి ఒక్కటే. ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా విశ్వసిస్తారో వారి యోగక్షేమములు నేను చూచేదను అన్నారు. 1909వ సంవత్సరంలో పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగా వాస్తుడైన భీమాజీ పాటిల్ తీవ్రమైన ఊపిరితిత్తుల బాధకు గురయ్యాడు. నెమ్మదిగా అది క్షయవ్యాధికి దారితీసింది. ఎన్నో మందులు మాకులు వాడాడు. ఎందరెందరో డాక్టర్లకు చూపించాడు. కానీ ప్రయోజనం శూన్యం. ఇక లాభం లేదనుకుని తన స్నేహితుడు సాయి భక్తుడుగు నానాసాహెబ్ చంద్రకర్ సలహాపై షిరిడి చేరాడు. మసీదులో ఉన్న బాబా ఎదుట పాటిల్ని కూర్చోబెట్టారు. బాబా, నీవే నాకు దిక్కు, నిన్నే శరణు వేడితిని, నన్ను కరుణించు బాబా అంటూ బాబా పాదాలపై పడి వేడుకున్నాడు. బాబా హృదయం కరిగింది. బాధపడకు పాటిల్, బాబా ఉండగా నీకు ఏ బాధ ఉండదు. బాబాపై విశ్వాసం ఉంచి మసీదు పెట్లెక్కిన వారి బాగోగులు బాబానే చూసుకుంటారు. నీవు నిశ్చింతగా ఉండమన్నారు. అంతవరకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి రక్తం కక్కుకునే పాటిల్ బాబా సమక్షంలో అసలు రక్తమే కక్కలేదు. బాబా దయవల్ల క్రమంగా అతని క్షయవ్యాధి తగ్గుముఖం పట్టింది. ఆ పాటిల్ని భీమాబాయి ఇంట్లో బస చేయించారు. పాటిల్కు 2 స్వప్నానుభవాలతో రోగం నయమైంది. ఒకసారి క్లాసులో పాఠములు అప్పచెప్పకపోటుచే మాస్టర్ కుట్టినట్టు, రెండో స్వప్నంలో ఛాతీపై ఎవరో పెద్ద బండను వేసి అటు నిటు రుబ్బినట్టుగా బాధపడ్డాడు. స్వప్నంలో జరిగిన ఈ 2 చికిత్సలతో తన జబ్బు నయమైంది. నాటి నుండి పాటిల్ బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. తరచూ షిరిడీ వస్తూ బాబాని దర్శించి సాష్టాంగ ప్రణామాలు గావించేవాడు. మహారాష్ట్రలోని ప్రతి ఇంటిలో నెలకు కానీ పక్షానికి కానీ సత్యనారాయణ సంవతం చేసుకోవటం పరిపాటి. కానీ పాటిల్ తన జబ్బు నయమైనప్పటి నుంచి సత్యనారాయణ సంవతాన్ని సాయి సత్యవ్రతంగా చేయటం ప్రారంభించాడు. బాలగణపతి షింపి అనే బాబా భక్తుడు మలేరియా జ్వరంతో బాధపడుతూ అనేక వైద్య చికిత్సలు చేయించాడు, కానీ తగ్గలేదు. బాబాను ఆశ్రయించగా
ఇతనికి జబ్బు నయమావాలంటే లక్ష్మీ మందిరం ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టమని చెప్పండి అన్నారు. అతడు అట్లే చేయగా బాలగణపతి మలేరియా జ్వరం శాశ్వతంగా తగ్గిపోయింది. అట్లే మరొక భక్తుడైన బాపుసాహెబ్ బూటి జిగుటి విరోచనాలతోనూ వాంతులతోనూ బాధపడుతుండేవాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేక నీరసించిపోయాడు. బాబా వద్దకు అతి కష్టం మీద పోయి వ్యాధి నయం చేయమని వేడుకున్నాడు. వెంటనే బాబా తన చూపుడు వెళ్ళినట్టు నీటు ఆడిస్తూ, జాగ్రత్త, నీవిక విరోచనం చేయకూడదు, అట్లే వాంతి కూడా అన్నారు. బాబా ఈ మాటలతో బూటీకి విరోచనములు వాంతులు కూడా తగ్గాయి. అట్లే మరలా ఇతనికి కలరా వచ్చినప్పుడు కూడా బాబాని అర్థించాడు. అప్పుడు బాబా బాదం పప్పు, పిస్తా, అక్రోటు ఈ మూడింటిని నానబెట్టి పాలు చక్కెరతో ఉడికించి పుచ్చుకుంటే కలరా పోతుంది అని చెప్పారు. బాబా చెప్పినట్లు అతను చేశాడు. ఆశ్చర్యం, అతని కలరా మాయమైపోయింది. డాక్టర్లు విస్తుపోయారు. ఎందుకంటే కలరా వచ్చిన వారికి ఆ మూడింటిని ఇస్తే అవి ఆ వ్యాధిని తీవ్రతను చేసి ప్రాణాపాయ స్థితికి తెస్తాయని అందరికీ తెలుసు. కానీ బాబా యొక్క ఈ వింత వైద్యం ఎవరికి అంతుపట్టింది. అట్లే ఆనందస్వామి కూడా ఈయన చెవిపోటుతో బాధపడుతూ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అయినా ఫలితం శూన్యం. తిరిగి బాబానే అతని రోగాన్ని నయం చేశారు. అల్లా అష్టాకరేగా అని దీవించి పంపించారంతే. ఆయన వాక్ మహిమ వలన చెవిపోటు పూర్తిగా నయమైంది. కాకా మహాజని అన్న మరొక భక్తుడు నీళ్ల విరోచనంతో బాధపడుతూ అస్తమాను బాబా సేవకు ఆటంకపరచడం ఎందుకని ఒక నీళ్ల చెంబుని ఒక మూల పెట్టుకున్నాడు. బాబాపై భారం వేసి సేవ చేయసాగాడు. మసీదు ముందర రాళ్ల పని ప్రారంభం కావడంతో బాబాగారు అందరినీ కేకలు వేశారు. అందరూ పారిపోయారు. కాక కూడా పారిపోతుంటే అతన్ని పట్టుకొని కూర్చోబెట్టారు. ఇంతలో వేరుశనగపప్పు సంచి ఎవరో వదిలి పారిపోవడంతో బాబా ఆ పప్పును శుభ్రం చేసి కాకాకి ఇచ్చి తినమన్నారు. కేకలు వేయడం, శుభ్రపరచడం, తినడం ఒకేసారి జరిగింది. బాబా కొంత పప్పును తిన్నారు. తర్వాత ఇద్దరూ మంచినీళ్ళు తాగారు. దాంతో కాకా యొక్క వ్యాధి నయమైంది. మరలా రాళ్లు పరిచే పని ప్రారంభమైంది. బాబా యొక్క వింత వైద్యం ఎవరికి అంతుపట్టేది కాదు. నీళ్ల విరోచనలకు వేరుశనగపప్పు అత్యంత ప్రమాద కారణం. కానీ బాబా వైద్యం అంటే వాక్ మహిమయే కానీ వేరొకటి కాదు. దత్తోపంత్ అనే భక్తుడు 14 సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ ఈ ఔషధం గొడవ పోడ్చే చివరికి బాబా వద్దకు వచ్చాడు. బాబా అతన్ని ఊది ప్రసాదాన్ని ఇచ్చి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించగానే అతని జబ్బు నయమైంది. ఎంత విచిత్రం ఇది! మాధవరావు దేశపాండే మూలవ్యాధితో బాధపడుతూ ఉంటే బాబా అతనికి సోనాముఖి కషాయాన్ని ఇచ్చి తాగించారు. వెంటనే నయమైంది. మరలా 2 సంవత్సరాలకు ఆ జబ్బే తిరగబడితే ఇంతకుముందు బాబా ఇచ్చిన సోనాముఖి కషాయాన్ని ఇచ్చారు కదా అని ఆ కషాయాన్ని తనే స్వయంగా చేసుకొని తాగాడు. కానీ దీనికి బాబా ఆజ్ఞ లేకుండాచే ఆ వ్యాధి ఎక్కువైంది కానీ నయమవ్వలేదు. మరలా చివరికి బాబానే అతనికి దిక్కయ్యారు. బాబానే మరలా తన వ్యాధిని తన వాక్మహిమతో నయం చేశారు. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంత్కు ఎన్నో సంవత్సరాల నుంచి కడుపు నొప్పి ఉంది. అతను బాబాను దర్శించుకొని వేడుకున్నాడు. బాబా అతన్ని కడుపుని నిమిరి, భగవంతుడు కరుణామయుడు, నీ నొప్పి తప్పక తగ్గుతుంది, భయపడకు అని చెప్పి పంపించారు. శీఘ్రమే అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి నయమైంది. నానాసాహెబ్ చంద్రకర్ కూడా కడుపు నొప్పితో చాలా బాధపడ్డాడు. డాక్టర్లు వచ్చి చికిత్స చేశారు. ఎవరెంత చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి బాబా ఆశీర్వాదంతో అతనికి కడుపు నొప్పి తగ్గింది. ఈ పై వాటికన్నిటికీ బాబా యొక్క వాక్మహిమ ఆశీర్వాదాలే ముఖ్యం కానీ మందులు మాకులు కావని తేడతెలమవుతోంది. బాబా ఆశీర్వాద వాక్ మహిమలకు అంత పట్టుతో ఉంది. సర్వమానవ శ్రేయస్సే బాబా పరమావధి. భక్తులందరూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలనని వారి ఉద్దేశం. గత జన్మ పుణ్యము కొలది ప్రాప్తించిన ఈ మానవ జన్మ ద్వారా జన్మరాహిత్యాన్ని సర్వులు పొందవలనని ఆశించారు. మోక్ష సాధనకే మనం తప్పించాలి. నిత్యము సాయినామ స్మరణ ద్వారా మానసిక చాంపల్యాన్ని పాలదోలాలి. పూర్వం నైజాం ప్రాంతంలో రతన్జీ అనే పార్శ్వపత్రికుడు ఒకడు ఉండేవాడు. అతడు అత్యంత ధనవంతుడుకు. రతన్ నిత్యము ఏదో చింతంతో కుమిలిపోతుండేవాడు. అతడు దయామయుడు. దాన ధర్మాలెన్ని చేసినా సంతానం కలగలేదు. పుత్ర సంతానంకై వెంపలాడేవాడు. ఒకనాడు రతన్జీ తన బాధను దాసగుడి వద్ద వెళ్ళబోసుకున్నాడు. షిరిడీకి పోయి బాబాను దర్శించుకోమన్నాడు.
దాసగడు రతన్జీ అట్లే చేశాడు. బాబాని దర్శించి పూలమాలలు పండ్లు సమర్పించాడు. దక్షిణగా 5 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు. దానికి బాబా, నీ వద్ద నుంచి ఇంతకుముందే 3,14,0 ముట్టినవి, ఇక నువ్వు ఇవ్వవలసింది 1,2,0 మాత్రమే, అది ఇవ్వమన్నాడు. రతన్జీకి బాబా మాటలకు అర్థమేం తెలియరాలేదు. కానీ ఆ దక్షిణ ఇచ్చి బాబాని వేడుకున్నాడు. అంతటా బాబా, రతన్, నీ కీడు వదిలిపోయింది, అల్లాదయ్య వల్ల నీకంతా మంచే జరుగుతుంది అని దీవించి పంపించారు. రతన్జీ ఈ వృత్తాంతాన్నంతటినీ దాసగణకు చెప్పాడు. ఇద్దరూ ఎంత ఆలోచించినా 3,14,0 ఎప్పుడు ముట్టిందో తెలియరాలేదు. చివరికి జ్ఞాపకం వచ్చింది. నాందేడ్లో మౌలాసాహెబ్ అనే యోగిని సన్మానించినట్టు, ఆయన ద్వారా 3,14,0 పంపించినట్టు. అదే బాబా అన్నది కూడా. కొంతకాలానికి రతన్జీకి పుత్ర సంతానం కలిగింది. ఆయనకు 12 మంది పిల్లలు పుట్టారు. వారిలో 4 మాత్రమే మిగిలారు. బాబా మహిమ అట్లాంటిది. బాబా దక్షిణ అడుగుటకు ఒక కారణం కలదు. తొలినాళ్లలో బాబా భక్తుల వద్ద నుంచి ఏమీ పుచ్చుకునేవారు కాదు. కానీ బాబా కీర్తి 4 దిశలా వ్యాపించిన తర్వాత ఖర్చులు ఎదికిపోవడంతో అందరూ భక్తులు రావడంతో దక్షిణ అడగడం మొదలుపెట్టారు. గణపతిరావు బోడస్ అనే ఒక ప్రముఖ నటుడు తన స్వీయ చరిత్రలో ఇట్లా రాసుకున్నారు. మాటిమాటికి దక్షిణ అడగడంతో నేను నా ధనమున్న సంచిని బాబా చెంత ఉంచాను. నాటి నుండి నాకు జీవితంలో ధనమునకు లోటు లేదు. బాబా దక్షిణ అడిగేటప్పుడు డబ్బే ఇవ్వవలసిన అవసరం లేదని కింది ఉదాహరణల ద్వారా తెలుస్తోంది. ప్రొఫెసర్ జీజీ నార్కే గారు బాబాని ఒకనాడు 15 రూపాయలు దక్షిణ అడిగారు. నా వద్ద డబ్బు లేదని నార్కే అన్నారు. అది నాకు తెలుసు, కానీ నువ్వు యోగ వాసిష్టం చదువుచుంటివి కదా, అదే నాకు ఇమ్ము అన్నారు. అంటే అందలి సారాంశమును హృదయమందు పదిలిపరుచుకోమని అర్థం. అట్లే తర్కడ భార్యను బాబా 6 రూపాయల దక్షిణ అడిగారు. ఆమె వద్ద డబ్బు లేకపోవడచే చిన్నబోయింది. అప్పుడు ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పాడు. 6 రూపాయలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్రయాలని, అరిషడ్ వర్గాలని మన హృదయం నుంచి పారద్రోలుమని అర్థం. ఆయన డబ్బు రూపేణా వసూలు చేసిన దక్షిణను ఏ రోజుకు ఆ రోజే ఖర్చు చేసేవారు. 10 సంవత్సరాల నుండి వేలాది రూపాయల దక్షిణ రూపంగా తీసుకున్నా ఆయన సమాధి చెందే నాటికి కేవలం 7 రూపాయలు మాత్రమే మిగిలినాయి. దీన్ని బట్టి వారెంత దయామయులో దానధర్మం కలవారో గ్రహించవచ్చును. బీవీదేవ్ అనే మామల్తారు దక్షిణ గురించి ఇలా వ్రాశారు. బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కాదు, కొందరిని మాత్రమే అడిగేవారు. మరికొంతమంది ఇస్తామంటే పుచ్చుకునేవారు, ఇంకొంతమంది నుంచి నిరాకరించేవారు. ఆయన తమ ఇష్ట ప్రకారం భక్తులను దక్షిణ అడిగేవారు. ఇందులో ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. అలా అని ఎవరిని నిర్బంధించలేదు. బహుశా భక్తుల గత జన్మ ప్రకారం దక్షిణ అడిగేవారేమో. ఇలా వచ్చిన దక్షిణలో ఉంచి కొంత మాత్రమే తమ చిలుమకు ఖర్చు పెట్టేవారు. మిగిలిన దాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మరి మసీదులోనున్న విలువైన సామగ్రి అంతా రాధాకృష్ణమాయి సలహాతో భక్తులు ఇచ్చినవి. బాగా విలువైన వస్తువులు ఎవరైనా తెచ్చించో వారిని కసురుకొని తిప్పి పంపించేవారు. బాబా నానాసాహెబ్ చందోర్కర్తో ఇట్లన్నారు. ఈ కౌపీనము, చిన్న గుడ్డ, కఫినీరేకు గ్లాసు ఇవే నా ఆస్తి. నాకు ఇంతకంటే కావలసినవి ఏవీ లేవు. అయినా భక్తులు విలువైన వస్తువులు తెస్తున్నారు అంచుండేవారు. కాంతా కనకములను త్యజించిన నాడే భక్తులు పారమార్థికతను నందకలరని చెప్పేవారు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః.